రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చుచున్నవని ఎరుగుదుము. ప్రేమే దేవుడి సంగమా, దేవుడిని ప్రేమించే వారికి ఒకటి మేలు కలిగింది, రెండవది సమస్తము సమకూరి జరుగుచున్నవి. నిజంగా మనం దేవుడిని ప్రేమించగలిగితే మేలు మన ఎంత వస్తుంది. దేవుడిని ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం. లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, మనం ప్రేమించాల్సింది దేవుడిని ప్రేమించాలి. క్రైస్తవులుగా మనము క్రీస్తు ధరించుకున్న మనము, క్రీస్తుని ఆరాధించుకున్న మనము దేవుని మాత్రమే ప్రేమించాలి. ప్రేమించగలిగితే ఏం జరుగుతాయంటే, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చుచున్నవి జరుగుచున్నను ఎరుగుదుము అని రాయబడింది. నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? కొంతమంది వ్యక్తులు కొన్ని వాటిని ప్రేమిస్తారు. కొన్ని వాటిని, కొంతమంది మనుషుల్ని, కొన్ని వస్తువుని ఆ విధంగా ప్రేమిస్తారు. కానీ మనము ఎవరిని ప్రేమించాలంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరిగింది అంటే, చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం ధ్యానించుకున్నప్పుడు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటారంటే, ఆయన ప్రేమించే వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అంటే సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తారో, మనం కూడా దేవుని ప్రేమించే వారు ఉండగలిగితే మనం దేవుడు సూర్యుని కంటే ప్రకటిస్తున్న వాక్యమైంది. ప్రేమ దేవుని సంగమా, సీమోను పేతురు ఏ విధంగా అయితే దేవుని ప్రేమించారో, మనం కూడా నిజంగా దేవుని ప్రేమించాలి. ఒకటి దేవుడిని ప్రేమించాలి, రెండవదిగా మనము లోకాన్ని ప్రేమించుకోవద్దు. లోకము తన ఆశ కట్టించుకోవద్దు. లోకంలో ఏమున్నాయి అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుదంబాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు. ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు అంటే, నీకు మేలు కలగాలంటే, నువ్వు సమకూర్చబడాలంటే నువ్వు దేవుడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించే వారికి నీతి సూర్యుడయిస్తే వారైనా దేవుడిని ప్రేమించే దేవుడు నిజంగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన బలముతో ఉదయించు సూర్యుని ఉండురు. యేసయ్యా, నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని